రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం చోటు చేసుకుంది. లేడీ కానిస్టేబుల్ పరువు హత్య సంచలనంగా మారింది. సోదరుడే అక్కను కులాంతర వివాహం చేసుకుంది అనే కక్షతో దారుణంగా నడి రోడ్డుపై నరికి చంపేశాడు. తోడబుట్టిన సోదరుడే తోడబుట్టిన అక్కను కనీసం మానవ సంబంధాలు కానీ అక్క అనే బంధం కానీ ఇవన్నీ మర్చిపోయి కేవలం కులాంతర వివాహం చేసుకుంది అనే కక్షతో స్కూటీపై వెళ్తున్న అక్కను దారి కాచి కారుతో గుద్ది మరీ చంపేశాడు. కారుతో గుద్ది ఆమె కింద పడిపోయిన తర్వాత కూడా తెచ్చుకున్న కత్తితో ఆమె మెడపై నరికి చంపేశాడు. నిందితుని తమకు అప్పగించాలి అని డిమాండ్ చేస్తున్నారు. నెల కిందట లవ్ మ్యారేజ్ చేసుకుంది కానిస్టేబుల్ నాగమణి. కులాంతర వివాహం చేసుకుందనే కోపంతో అక్కను నడి రోడ్డుపై నరికి చంపేశాడు తమ్ముడు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తోంది నాగమణి. అక్కడ మనం చూడొచ్చు కారుతో గుద్దడంతో బంపర్ కూడా ఊడిపోయింది. అంత దారుణంగా చాలా వేగంగా వచ్చి చాలా ఫోర్స్గా అక్క వెళ్తున్న స్కూటీని గుద్దాడు. అక్క కింద పడిపోయింది. పాపం కింద పడిపోయి బాధతో ఒక్కసారిగా అరవడం ప్రారంభించింది. ఎదురుగా యముడి రూపంలో తమ్ముడే ఉండటంతో ఆమె ఏం చేయాలో అర్థం కావడం లేదు. తమ్ముడు వద్దు వద్దు అని ఆమె వారించినా కూడా యముడి రూపంలో ఉన్న తమ్ముడు ఆమెను నిర్దాక్షిణ్యంగా అక్కనే బంధాన్ని కూడా మర్చిపోయి నరికి చంపేశాడు. రక్తం పంచుకు పుట్టిన తమ్ముడే రక్తం కళ్ళ చూశాడు దుర్మార్గంగా. దీనిపై అక్కడ స్థానికులు భర్త తరపు బంధువులు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆ నిందితుని తమకు అప్పగించాలి అని డిమాండ్ చేస్తున్నారు. మా ప్రతినిధి దేవిక పూర్తి సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దేవిక, ఇంత ఘోరమా? కులాంతర వివాహం చేసుకుందని అక్కను తోడబుట్టిన రక్తం పంచుకు పుట్టిన తమ్ముడే కిరాతకంగా చంపడంపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆ దుర్మార్గుడు? ఆ తమ్ముడు ఎక్కడున్నాడు? ఏదైతే ఈ ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుందో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎవరైతే తమ్ముడు సొంత అక్కని కూడా చూడకుండా అతి కిరాతకంగా అతను తెచ్చుకున్న గొడ్డలితో అతి కిరాతకంగా చంపాడో, అసలు ఇది ఇక్కడ మొత్తం కూడా కలకలం రేపిందని చెప్పొచ్చు రోహిత్. ప్రస్తుతానికైతే అతని తమ్ముడు ఎవరైతే ఉన్నారో అతన్ని పోలీస్ స్టేషన్లో అయితే విచారిస్తున్నారు. అతన్ని కఠినంగా శిక్షించాలి, ఉరి తీయాలి అంటూ కూడా ఎవరైతే నాగమణి అత్తగారు అంటే వాళ్ళ హస్బెండ్ తరపున బంధువులు ఎవరైతే ఉన్నారో వారు ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. ఇప్పటి వరకు కూడా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. ఒకవైపు నుంచి చూసుకుంటే దాదాపుగా 15 నిమిషాల వరకు ధర్నా చేసినప్పటికీ పోలీసులు వచ్చి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాము అంటూ కూడా కంప్లైంట్ ఇవ్వండి అంటూ కూడా ఇప్పుడే ఎవరైతే నాగమణి హస్బెండ్ వీళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా లోపలికి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి నాగమణి అత్తగారు ఇప్పుడు మనతో ఉన్నారు, మామగారు కూడా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఒకసారి ఏ విధంగా ఉండేది ఏంటి అనేది కూడా. అమ్మ, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, నిజంగానే అంటే పోలీస్ ఏదైతే ఇప్పుడు భద్రత దాంట్లో పనిచేస్తుందో కానిస్టేబుల్గా పనిచేస్తున్న మీ కోడలికే భద్రత లేదంటే సామాన్య ప్రజలకి ఏ విధంగా ఉంటుంది? మీరు దీని గురించి ఏమంటారు? ఇది నాయమమ్మా, నా గడలే పోలీసు, నాకే భయం అనుకుంటే. పొద్దున్న ఏమని చెప్పి వెళ్ళిందమ్మా? మీతో మాట్లాడిందా పొద్దున్న? అప్పటికి నైట్ డ్యూటీ ఉంది అత్తమ్మ, నేను రానన్నది. అయితే మరి అన్న ఏమన్నా పెట్టుకపోమ్మా అంటే ఏమొద్దమ్మా, ఉడికి వేడి వేడిగా తింటానంటది కూడా అన్నది. ఒకరు ఈ మొన్ననే పోతుగా నైట్ డ్యూటీ అని అంటే ఒక ఆమె వంతుకు నా వంతుకు ఆమె వచ్చింది. నేను అయ్యాల వంతుకు చేస్తా అత్తమ్మా, నేను మా అప్పటికి రానని పెట్టుకొని పోయింది. సరే అమ్మా జాగ్రత్త అని చెప్పిన. నవంబర్ 10న యాదగిరిగుట్టలో వాళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగింది. మీకు ఇష్టమైన అమ్మ ఆ పెళ్లి మొత్తం కూడా మీ ఇష్టపూర్వకంగానే జరిగింది? మేము ఇష్టమే, మేము తల్లిదండ్రులం పోయినాం, చేపించిన ఇంత పుస్తకం కూడా చేపించిన పేరు మీదనే ఉంది. ఇప్పుడు నాగమణి కుటుంబీకులు అంటే వాళ్ళ తనకు అమ్మ నాన్న లేరు, కేవలం పెద్దమ్మ పెద్దనాన్న ఉన్నారు, తమ్ముడు ఉన్నాడు. వాళ్ళతో మీరు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? అంటే ఈ పెళ్లి మీకు ఇష్టమేనా అని చెప్పి ఎప్పుడైనా అడిగారా మీరు? నేను అడిగిన, నేను పోయి అడిగొచ్చిన, అలా పెద్ద నాయనకి చెప్పిన, అలా మేనత్తకి చెప్పొచ్చిన, అమ్మ మా ఇంటికి వస్తుంది మీ మాలలో, మీరు కురుమోళ్ళు మా ఇంటికి రానియకురు అని చెప్పొచ్చిన నేను. సరే అమ్మా, ఎప్పుడు 8 ఏళ్ళ కింద చెప్పిన నేను. సరే అని చెప్పారు. ఇక మానుకురేమని నేను అనుకున్నా, నాకేం తెలుసు. మొన్న దసరా వెళ్ళిన తెల్లారి నాకు తెలిసింది. అమ్మ నేను గిట్లా చేసుకుంటా అంటే, మరి గిట్లాంటి ఇంకా బిడ్డ లేదంటివిగా అంటే, ఏం లేదమ్మా అంతా నేను చదివించి నేను చేసుకున్నా, నేను చేసుకుంటానంటే సరే బిడ్డ. మరి ఈ రోజు తను కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ కూడా తను కానిస్టేబుల్ అవ్వడానికి గల కారణం కూడా మీ కొడుకే అని చెప్పి విన్నాము. నిజమేనమ్మా? మా కొడుకే అనే చెప్పింది నాకు. నేను మా అమ్మయ్య లేక నేను అనాథగా బతికిన,
శ్రీకాంత్ ఉండేపటికే నాకు ఇది చేసిండు, నేను బతుకుతున్నా అంటే ఈ నుండి మా ఇంట్లోకి వస్తావా అమ్మ, నేను తక్కువ దాన్ని మీరు ఎక్కువ వాళ్ళ అంటే నేను వచ్చి ఉంటా మామయ్య అని కూడా చెప్పింది. మా ఇంట్లోకి వెళ్ళి నేను డైరెక్టర్ పోతా, నాకేం భయం లేదని చెప్పింది. అంటే పెళ్ళైన రోజే ఎవరైతే నాగమణి తమ్ముడు ఉన్నాడో అతన్ని బెదిరించాడు, మీ ఇద్దరిని కూడా చంపేస్తాను అని చెప్పి పోలీస్ స్టేషన్లోనే చెప్పడం జరిగిందని చెప్పి విన్నాము. ఆయల్ల నేను రాలే ఇడికి, మేమేమో పెళ్లి చేసినాము, ఇంటికి పోయినా. వాళ్ళు పెళ్లి చేసుకొని ఇడికి వచ్చారు. మా బిడ్డ మీకు మీ అబ్బాయి కానీ లేకపోతే మీ కోడలు కానీ ఏమన్నా చెప్పారా, ఇలా బెదిరించారు అత్తమ్మ అని ఏమన్నా చెప్పారా? నేను అమ్మ ఎట్లమ్మా భయం అవుతుందిగా అమ్మ ఎట్లమ్మా అంటే నాకేం భయం లేదు అత్తమ్మ, నేను పోతా వస్తా, నేను ఇంటికి వెళ్ళి కూడా పోతా వస్తా, నాకేం భయం లేదు, నన్ను ఎవరు పట్టించుకోలే 8 ఏళ్ళ నుంచి. నేను ఎట్లా బతికినా, నేను హాస్టల్లో బతికినా, నేను బతుకుతా అని చెప్పింది. సరే నీ పానానికి ఏం భయం లేదు మామయ్య, నేనున్నా అన్నది అట్లా కూడా భయపట్టించింది. మేమే భయపడుతున్నాం. ఇక అమ్మ మరి నేను జర 10 మందిలో తిరుగుతున్నాము, ఇవాళ మళ్ళీ నా ఇజ్జత్ పోతుంది ఎట్లా అమ్మ అంటే, నీకు ఏం బాధ లేదు మామయ్య, నేను ఉన్నా అన్నది. నీ మీదకి రానియకుండానే నేను అంత భద్రంగా చేస్తాను. ఆ రోజు సర్పంచ్ ఫోన్ చేసిర్రు నాకు, గుట్టకాడ పెళ్లి చేసుకున్నాడు. మా తాతకి ఇట్లా నీకు పెళ్ళి అయిందట, మీ కొడుకు నిజమేనా అంటే చేసుకోరు అని అంటే, ఇక వాళ్ళ కొడుకు ఇట్లా వచ్చిండు తాత కంప్లైంట్ ఇస్తానికి వచ్చిండు అని ఆయన అన్నాడు. అంటే లేదు మరి ఇక వాళ్ళు చేసుకున్నాక నేనేం చేయ పటేలా అని నేను అన్నాను. సరే తాత నువ్వేం చేయలేవు, ఇక సపోర్ట్ ఊకో ఇక అని ఆయన చెప్పిండు. మళ్ళీ ఒకసారి మళ్ళీ జరసేపటికి ఒక గంట అయినాక మళ్ళీ చేసిండు. వీళ్ళు అక్కడనే ఉన్నారు, ఇంకా రానేలే. ఇక వీళ్ళు డైరెక్టర్ రావద్దని అట్లకండి వీళ్ళు వచ్చారు, పెళ్లి చేసినాము, ఇంత భోజనం తిన్నారు, వీళ్ళు వెళ్ళొచ్చారు. అయితే మా వీళ్ళు ఏం చేశారంటే మా కొడుకు కోడలు దర్శనానికి అని పోయి జర లేట్ అయ్యింది, వచ్చిర్రు. వాళ్ళు వచ్చినాక నేను నా కొడుకుని కోడల్ని తీసుకొని నేను ఎంబడొచ్చిన వచ్చినాక నేను ఇబ్రపట్నం వచ్చినాక మేము పిఎస్ కాడికి వస్తాము, నువ్వు ఇంటికి పోతామ్మా అని అంటే మేము ఇంటికి వచ్చిన, వాళ్ళు ఈడికి వచ్చారు. అంటే ఎప్పుడైతే వీళ్ళిద్దరికి కూడా వివాహం జరిగిందో అప్పుడే గనక ఇక్కడ నుంచి వెళ్ళిపోయి కొద్ది రోజులు ఎక్కడైనా బ్రతికుంటే గనక ఈరోజు నాగమణి బతికే ఉండేదని అనిపించిందా మీకు? ఇప్పుడు ఇట్లా చూస్తే అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు చూస్తారు, మొన్న వచ్చిర్రు మా ఇంట్లో ఒక చిన్న నా పెద్ద కొడుకు పిల్లుంది, ఆ పిల్ల నాని అమ్మ ఉంటది, ఇక జర్రి ఇట్లా చూసిపోతాం అత్తమ్మ అంటే సరే అమ్మ రావచ్చు మన ఇల్లే కదా అంటే. ఇన్ని రోజులు కూడా వేరే దగ్గర ఉండే కేవలం ఆదివారం రోజు మీ ఇంటికి ఆదివారం వచ్చిన కొలువు చేసుకుంటుంది, ఒక రోజు వస్తుంది, ఒక రోజు ఉంటుంది అక్కడ. నిన్న ఇక ఆదివారం ఇంటికన్నే ఉండే. ఈ రోజైనా నాగమణి మీకు చెప్పడం జరిగిందా, నాకు నా తమ్ముడితో మాట్లాడాలనిపిస్తుంది, లేదా నా తమ్ముడు నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు, కనిపించాడు అని ఇలాంటివి ఏమైనా చెప్పిందా? ఏం చెప్పలే. మేమే చీకట్లో పోతుంటే అమ్మ నీకేమన్నా భయం అనిపిస్తుందా అమ్మ అంటే నాకేం భయం లేదు అత్తమ్మ అని చెప్పింది. సరే అమ్మ జాగ్రత్త అని చెప్తా ఊకుంటమ్మా. మరి ఇప్పుడు గిట్లా అయింది, ఎట్లా చేద్దాం? ఇప్పుడు మీకు ఎలాంటి న్యాయం కావాలమ్మా? ఇంకోటి, ఇప్పుడు మీ కోడలు చనిపోయింది, మరోవైపు చూస్తుంటే మీరు కూడా ఇందాక అనడం జరిగింది నా కొడుకు కూడా ప్రాణహాని ఉంది అని చెప్పి మీరు చెప్తున్నారు. కొడుకు కూడా ఇప్పుడు భయమే ఉంది. ఇప్పుడు నా కోడలనే చంపిరు, ఇప్పుడు నా కొడుకు ఏడంగా పోతే ఏడంగా చంపుతారు, మరి నాకు భయమే అనిపిస్తుంది, ఇప్పుడు భయం అనిపిస్తుంది. ఇప్పటిదాకా నాగమణి తమ్ముడు అయితే పోలీస్ స్టేషన్ లో ఉండడం జరిగింది, ఇప్పుడు మీకు ఎలాంటి న్యాయం కావాలి? నా కొడుకు మీదకి ఏమి రావద్దు, నాకు ఎట్లా చేస్తారో ఇక నాకైతే తెలియదు. అతనికి ఎలాంటి శిక్ష పడాలి అంటే ఆయనకి రాకుండా చెయ్యరు, శిక్షణ పడాలి మేడం. రేపు నాడు నా కొడుకుని కూడా ఎప్పుడు చంపుతాడు, ఏడంగా చంపుతాడు. గిట్నే ఆదివారమే వస్తాడు మేడం, శనివారం నాడు వస్తాడు, అక్కడ సిటీలోనే ఉంటాడు కానీ ఇట్లా పోయి అట్లా వస్తాడు. గట్నే పిల్లల గురించి వస్తారు, ఏం చేస్తాడు అది న్యాయం జరపాలి. మీరు ఏం చేస్తారు? సో చూడొచ్చు రోహిత్, నిన్న ఎప్పుడైతే ఈరోజు తెల్లవారుజామున కానిస్టేబుల్ నాగమణి హత్య జరిగిందో, హత్యకి ముందు కూడా మొత్తం కూడా నాగమణి తన హస్బెండ్ శ్రీకాంత్తోనే మాట్లాడుతూ వచ్చింది, నేను ఇక్కడికి వెళ్తున్నాను, ఇప్పుడే ఇక్కడ దాటాను అంటూ కూడా రూట్లు కూడా చెప్తున్న సమయంలో ఒక్కసారిగా వెనక నుంచి ఎవరైతే నాగమణి తమ్ముడు ఉన్నాడో అతను కారుతో ఢీ కొట్టంగానే నాగమణి శ్రీకాంత్ కూడా ఫోన్లో చెప్పడం జరిగింది, మా తమ్ముడు వచ్చాడు, కారుతో నన్ను ఢీ కొట్టాడు, నా బండిని ఢీ కొట్టాడు,
చంపాడు, నేను పడిపోయాను అంటూ కూడా నాగమణి శ్రీకాంత్కి చెప్పడం జరిగింది. అప్పుడే వేట కొడవలి ఏదైతే ఉందో తీసుకొని వస్తున్నాడు అంటూ కూడా నాగమణి శ్రీకాంత్కి చెప్పడం జరిగింది. వెంటనే శ్రీకాంత్ ఏ ఏరియాలో ఉందో నాగమణి తెలుసుకొని అక్కడికి వాళ్ళ బ్రదర్ని కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది అంటూ కూడా ఒకవైపు శ్రీకాంత్ ఎంతగానో రోధిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే మహిళా కానిస్టేబుల్ హత్య ఉందో అది కలకలం రేపింది. అది నిజంగానే పరువు హత్యనా లేకపోతే ఆస్తి కోసం చేసిన హత్యనా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయని చెప్పొచ్చు. సొంత తమ్ముడే అతి కిరాతకంగా దారుణంగా అక్కని హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు మనతో పాటు నాగమణి ఎవరైతే మృతురాలు కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వారి అమ్మగారు ఇప్పుడు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు అమ్మనా అత్తనా? ఇందాక అమ్మ అన్నారు. అమ్మలేదు, అంటే చిన్నప్పటి నుంచి కూడా నాగమణి మీ దగ్గరే పెరిగిందా లేకపోతే ఏంటి? మా దగ్గర ఏం పెరగలేదు. అంటే తను ప్రేమ వివాహం చేసుకుంది, దానివల్ల పరువు పోయింది, కులాంతర వివాహం చేసుకుంది కాబట్టి ఆ కక్షతోనే సొంత తమ్ముడు చంపేశాడా లేకపోతే ఏందే? వాళ్ళ తమ్ముడే చంపేసి, వాళ్ళ తమ్ముడే పొద్దుగాల 8:30 ఇంట్లోకి వెళ్ళింది. మాపడికి డ్యూటీ ఉందని పోయింది. డ్రెస్ వేసుకోలేదమ్మా అని మా పెద్ద కోడలు అడిగింది. పోలీస్ డ్రెస్ వేసుకోలే, మామూలు డ్రెస్ వేసుకుంది. ఎందుకు వేసుకోలేదమ్మా అంటే నేను అది వరకల్లా మా సార్ రాడాక నేను అది వరకల్లా వేసుకుంటా, మా సార్ వేసుకోమంటే వేసుకుంటా, దాని పరిస్థితి బట్టి వేసుకుంటా, నేను ఇట్లనే పోతాక బ్యాగ్లో పెట్టుకొని పోతాను పోయింది. ఇక ఆడుకుపోతే సరే అమ్మ అని పోయింది. ఆడుకోగానే ఎట్లా అయిందో వాళ్ళు ఓడొచ్చు. ఎప్పుడు సమాచారం అందిందమ్మా ఈరోజు? అసలు ఏ సమయంలో ఇది జరిగింది? 8:30కు టిఫిన్ కట్టుకొని వెళ్ళిపోయింది కదా అని మేము అనుకుంటున్నాము. కొద్దిసేపు కాగానే నా కొడుకు పెద్ద కొడుకు ఫోన్ చేసిండు, నా చిన్న కొడుకు. ఇక నా పెద్ద కొడుకు పోయే వరకల్లా మొత్తము కింద పడిపోయిందంట, తల్లడిల్తుందంట. మళ్ళీ వెనుకకు మళ్ళీ ఊరికొచ్చి మమ్మీ గిట్ల చంపిరే, గద్దాన్ని గిట్ల చంపిరే అని ఊరికొచ్చిండు. అమ్మో అని నేను మొత్తుకుంటా పోయే వరకు ఆడ అలా ఇవ్వలేరు ఆడ. అంటే నాగమణికి ఎప్పుడు పెళ్ళయింది? వీళ్ళిద్దరు కూడా 8 ఏళ్లగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమించుకుర్రు అంట. మనకు తల్లికి చెప్తాడు అమ్మ కొడుకు? చెప్పలే కదా. నేను మంచిగానే ఊరేమనుకున్నా. అమ్మ నేను గిట్లా ప్రేమించుకున్నా, నేను పెళ్లి చేసుకుంటా అంటే పనికే పోతుండ అనుకున్నా. సరే అమ్మ నేను పెళ్లి చేసుకుంటా అంటే సరే బిడ్డ మరి అడిగిన పిల్లలు కూడా. వాళ్ళ ఇంట్లో తెలుసా అమ్మ? నాగమణి వాళ్ళ ఇంట్లో తెలుసా? ముందుగానే చెప్పారు. పోయి కూడా చెప్పొచ్చిన అలా పెద్ద నాయనకు రంగయ్యకి చెప్పిన, అన్న గిట్ల వస్తుంది మా ఇంటికి, మేము తక్కువ వాళ్ళం, మేము మాలలో, మీరు కురుమోళ్ళు రానియకుర్రు అన్న నేను చెప్పొచ్చిన. సరే రా మేము చూసుకుంటాం ఏం రానియమని నాకు చెప్పిర్రు. ఆడికెళ్ళి పోయిన వాళ్ళ మేనత్తకి చెప్తే కూడా సరే చెల్లె రానియమా అని అన్నారు. ఇప్పుడు నేను మానిపోయిర్రు అని నేను అనుకున్నా. మొన్న దసరా వెళ్ళినాక తెలిసింది నాకు. తెలిస్తే మరి ఎట్లా బిడ్డ అయ్యామంటే నేను చేసుకుంటామమ్మా, ఇద్దరము సంపద అయినము, మేము చేసుకుంటాము. మీరైతే వాళ్ళిద్దరు పెళ్లికి కూడా అంగీకరించారు? మేము చేసిన నేను తల్లినే కదా, నేనే పోయి. మరి ఎప్పుడైతే నవంబర్ 1న యాదగిరిగుట్టలో పెళ్లి జరిగిందో ఆ రోజే వీళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో నాగమణి వాళ్ళ తమ్ముడు బెదిరించాడు, చంపేస్తారని బెదిరించాడు అన్నారు. అది నిజమేనా? నిజమేనట. నేను ఈడికి రాలే మేడం, మరి నేను ఈడికి రాలే. అలా పెళ్లి చేసినాం కదా, ఇంటికి వెళ్ళిపోయినా నేను. వాళ్ళు ఈడికి వచ్చినాక వాళ్ళు ఏం మాట్లాడారో ఇక ఆ సంగతి నాకు తెలియదు. సో చూడొచ్చు, ఇది ఒక పరువు హత్యగా అయితే మనం చూడొచ్చు. కేవలం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అనే ఒకే ఒక కారణంతో ఆ నాగమణిని అతి కిరాతకంగా అయితే తన తమ్ముడు చంపాడు. ఇప్పుడు నాగమణి వాళ్ళ హస్బెండ్ ఇప్పుడు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పెళ్లి అయిన రోజు అంటే నవంబర్ 1నే మీకు బెదిరింపు వచ్చిందని చెప్పి మీ అమ్మగారు అంటున్నారు, అది నిజమేనా? నవంబర్ 10కి అయింది పెళ్లి. 10కే వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చినాం. ఇస్తే కంప్లైంట్ ఇచ్చిన రోజు తెల్లారికినా వార్నింగ్ ఇచ్చి 2 రోజులు ఇచ్చి వార్నింగ్, మిమ్మల్ని చంపేస్తాం అది దాన్ని బెదిరించి. అంటే వాళ్ళ కుటుంబీకులకు అంటే వాళ్ళ అమ్మకి నాన్నకు ఓకేనా లేకపోతే లేరు? వాళ్ళ అమ్మ నాన్న లేరు, వాళ్ళ తమ్ముడు ఒక్కడు. ఇంకోటి వాళ్ళ పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళ పెద్దనైనా వాళ్ళంతా సపోర్ట్ చేసి అమ్మాయిని ఏదో ఒకటి చేయాలి, మనం పరువు కాపాడుకోవాలి అన్నట్టు ఆ ఉద్దేశంతో అమ్మాయిని అటాక్ చేశారు. అంటే మీరు 8 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు, అప్పుడే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు, అప్పుడే వద్దన్నారు, అప్పుడే బెదిరించారు అనే విషయాలు తెలుస్తున్నాయి. బెదిరించారు కానీ వాళ్ళకి కన్ఫర్మ్ లేదు కదా. మ్యారేజ్ అయినాక వీళ్ళకి కన్ఫర్మ్ అయింది, వీళ్ళు ఎట్లా ఉంటారు అన్నట్టు కన్ఫర్మ్ అయ్యి అటాక్ చేశారు. ఇక మళ్ళీ వీళ్ళు కలవద్దు అన్నట్టు అటాక్ చేశారు. అంటే ఈ నెల రోజుల పాటు కూడా మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, మొత్తం కూడా నిఘా పెట్టి ఈ రోజు ఈ విధంగా చేశారు అనొచ్చా లేకపోతే? ఇదైతే పక్కా ప్లానింగ్ తోటి అమ్మాయి ఏ టైంకి వెళ్తుంది, ఏడ ఉంటారు అని ప్లానింగ్ చేసి
అటాక్ చేసారు. కాకపోతే దాని ఇంకా ఉన్నట్టు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నట్టు, అదంతా ఇన్వెస్టిగేషన్ తీస్తే తెలుస్తుంది. అసలు పొద్దున్న ఏం జరిగింది, మీకు ఎప్పుడు ఫోన్ చేశారు, ఎప్పుడు తెలిసింది ఈ విషయం? 8:45కి ఇంట్లోకి వెళ్ళింది. 8:45కి మామూలు క్యాజువల్గా 7:30 అని నేను వెళ్ళిపోతాను ఆఫీస్కి. నాకు గంట పడుతుంది పోనీకి, అమ్మకి 40 minutes పడుతుంది. వెళ్ళే ముందు ఫోన్ చేసి మాట్లాడుకుంటూ వెళ్తున్నాను. అమ్మాయి వెహికల్ అమ్మాయిది, నా వెహికల్ నాది. 7:00 మాట్లాడుతుంటే ఇట్లా సబ్ స్టేషన్ దగ్గర పోతున్నాం ఇంక ఎంట్రీ కాలే అంటే అది మాట్లాడుతుంటేనే వాళ్ళ తమ్ముడు కారు అటాక్ చేసిండు. ఇంకకి మీతో మాట్లాడుతూనే ఉందా అప్పటికి నాగమణి? మాట్లాడుతుంది. మా తమ్ముడు వచ్చింది నన్ను అటాక్ చేస్తుండే, బండి గుద్దిండు అనేసరికి ఫోన్ కట్ అయిపోయింది. అక్కడ ఊర్లో మా అన్న ఉంటాడు, అక్కడ నుంచి 2 kilometers 1.5 ఉంటుంది. మా అన్నకు ఫోన్ చేసిన, ఇట్లా అటాక్ అవుతుందంటే నువ్వు వెళ్ళు అని. నేను అప్పుడే ఇబ్రహీంపట్నం వచ్చేసిన, ఇట్లా వెళ్ళు అటాక్ అయిందని. మా అన్న పోయేసరికి అప్పటికి మా అన్న చేతుల్లోనే అమ్మాయి ప్రాణాలు పోయినాయి. అంటే ఈ నెల రోజుల్లో మీ ఇద్దరి మధ్య దాంపత్య జీవితం ఏ విధంగా ఉంది? ఇద్దరు కూడా చాలా హ్యాపీ. మంచిగానే ఎన్నేళ్ళ నుంచి ఉన్నాము, ఎప్పుడుగినా మంచిగానే ఉంటున్నాం. 10 ఏళ్ళ నుంచి మంచిగానే ఉన్నాం, ఏం ఇబ్బంది లేకుండా అన్ని అడ్జస్ట్ అయ్యి ఇన్ని రోజులు ఎట్లా వచ్చినాము ఇప్పటికినా అట్లనే ఉన్నాం, మంచిగానే ఉన్నాం. అంటే ఇంకొన్ని వాదనలు కూడా వినిపిస్తున్నాయి, ఆస్తి కోసం కూడా ఈ హత్య జరిగింది అంటున్నారు, అది నిజమేనా? ఆస్తి ఆల్రెడీ 6 years బ్యాకే అబ్బాయి పేరు మీద రాసేసినాం. మాకు ఆస్తి వద్దు ఏమొద్దు అన్నట్టు. అబ్బాయి పేరు మీద ఉంది ఇప్పుడు ఆస్తి, మా పేరు మీద లేదు, వాళ్ళ పేరు మీదనే ఉంది. కాకపోతే అట్లా టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఇది అయింది అయితే పరువు హత్య కేసు అయింది. అంటే చివరిగా ఏం మాట్లాడింది నాగమణి? 22 seconds మాట్లాడినాము అమ్మాయి నేను. 22 seconds 5 seconds 7 అట్లా మాట్లాడేసరికి 10 మిగతా సెకండ్లు బండి మీద అటాక్ అయ్యి నన్ను ఇట్లా చంపేస్తారు, ఆవిడ వచ్చిండే నన్ను చంపేస్తుండే అని అదొకటే అయింది. ఇంకేం అంటే ఇప్పుడు మీకు ఎలాంటి న్యాయం కావాలి అంటే? వాళ్ళకి శిక్ష పడాలి అంతే. మళ్ళీ ఇట్లాంటి విషయాలు మళ్ళీ జరగకుండా మీరు చూసుకోవాలి. శిక్ష వేయాలి అంతే, వాళ్ళని ఉరి తీయాలి అంతే. ఇక ఆల్రెడీ ఇక్కడ మమ్మల్ని బెదిరించి ఉండే, మీ ఫ్యామిలీలో ఎవరిని ఉంచాం ఇక్కడ అందరినీ చంపేస్తామని మమ్మల్ని బెదిరించారు మేడం ఇక్కడ పిఎస్లో. ఇక మామూలు కోపంలో తెల్లారి సోమవారం సండే పెళ్ళి అయింది, సోమవారం నాడు ఇక్కడికి వచ్చినాం, అయిపోయింది. పోతప్పుడు బెదిరించిండు, అరే మేము నన్ను ఎవరిని ఉంచా అందరినీ చంపేస్తారా అని చెప్పిండు. నన్నే అన్నాడు. నేనున్నా మా బాగుండు, వాళ్ళ తరపున కూడా 20 మంది దోస్తులు అంతా రౌడీగాళ్ళు. పైసలు ఇస్తే తాగి ఆ తిరుగుతోళ్ళు వాళ్ళు, పైసలు ఇస్తే తాగి తందనాలు ఆడతారు వాళ్ళు. ఈ దగ్గర పైసలు మస్తుగా ఉన్నాయి. ఆ పైసల అహంకారంతో ఇడు మాలోడు మా అక్కని చేసుకుని అని చెప్పేసి దాని కింద కక్ష కట్టి పొద్దుగాల మార్నింగ్ డ్యూటీకి పోతుంటే అటాక్ చేసారు మేడం. అట్లా గంతే. అంటే ఇప్పుడు మీకు ఎలాంటి న్యాయం కావాలి అంటారు? దానికి ఉరిశిక్ష పడాలి మేడం. ఏదో మాలోళ్ళు అంటే భయపడాలి. మాలోళ్ళ చీఫ్ అనుకుండు వాడు, మాలోడు చీఫ్ కాదని ఉరిశిక్ష వేయాలి. పోలీసు కఠినంగా శిక్షించాలి వాడిని అంతే, బయటికి రావద్దు. ఇక మిత్రులందరూ దీన్ని ఆస్తి వివాదం అని చెప్పి క్రియేట్ చేస్తారు. 100% ఇది ఆస్తి వివాదం కాదు. కులాంతర వివాహం చేసుకున్నందుకు కక్ష కట్టి దళితుడు చంపినా ఎవడొచ్చి ఏం చేయలేరు అనే ఒక ఉద్దేశంతో కఠినంగా అతి దారుణంగా నరికి చంపడం జరిగింది. దీన్ని మీడియా మిత్రులందరికీ చెప్తున్నా, ఆస్తి వివాదం కారణం కాదు. తక్కువ కులపోడు వీడిని ఏం చేసినా ఏం ప్రాబ్లం కాదన్న ఒక ఉద్దేశంతో అమ్మాయిని నరికి చంపడం జరిగింది. అందరికీ దండం పెట్టి చెప్తున్నా, ఇది ఆస్తి వివాదం కాదు. ఎప్పుడైతే ఈ ఘటన చోటు చేసుకుందో అప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి, బంధువులు కానీ ఎవరైనా వచ్చారా ఇక్కడికి? వాళ్ళు ఎవరు రాలేదు మేడం. ఇంకా వాళ్ళు ఎవరు రాలేదు. ఇక వాళ్ళు ఇష్టపెట్టేసారు. వాళ్ళు ఎవ్వరు రాలే. ఇప్పుడు వస్తారా మేడం వీడికి? ఇంత జరిగినాక వాళ్ళు వీడికి వస్తారా మేడం? వీడికి రాలేదు. అట్లా సో చూడొచ్చు, ఇది అసలు ఆస్తి కోసం చేసిన హత్య కాదు, కేవలం కులం అంటే కులాంతర వివాహం చేసుకున్నందుకు ఈ విధంగా హత్య జరిగింది అంటూ కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా ఎంతగా వాపోతున్నారు అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు నుంచి చూస్తే మాకైతే ఏదైతే ఇప్పుడు జరిగిందో, ఏదైతే ఇప్పుడు నాగమణి హత్య జరిగిందో సేమ్ అలాగే అతను కూడా చంపాలి, ఉరిదీయాలి, మాకు న్యాయం కావాలి అంటూ కూడా ఒకవైపు నాగమణి భర్త అయితే ఆరోచి పోలీసులని వాపోతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఇప్పుడు ఏదైతే కులాంతర వివాహం చేసుకున్నందుకే నా భార్యని చంపారు అంటే, మహిళా కానిస్టేబుల్ని చంపారు నాగమణి ఎప్పుడైతే తెలిసిందో అప్పుడే, అంటే చిన్న కులం అనగానే అంత హేళన ఎందుకు అని చెప్పి వీళ్ళందరూ కూడా మాకు న్యాయం జరగాలి అంటూ కూడా ఇప్పుడు రోడ్డు మీద ఏదైతే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఉందో ఆ ఎదురుగా అయితే వీళ్ళు ఇప్పుడు ధర్నాకి దిగబోతున్నారు. ఇక్కడ చూడొచ్చు బండ్లను కూడా ఆపేస్తున్న పరిస్థితి. ఆపేసి ఇక్కడ మేము ధర్నా చేస్తాము అంటూ కూడా ఇక్కడ ఇది చేస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒక్కొక్కరిని అందరినీ కూడా లోపల నుంచి పిలిచి బయట వెహికల్ ని కూడా ఆపేసి ఇక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. సో అక్కడ చూడొచ్చు, ఎవరైతే నాగమణి భర్త ఉన్నాడో అతను రోధిస్తూ నా భార్య చనిపోయింది అంటూ కూడా రోధిస్తూ కుటుంబీకులందరూ కూడా ఒక్కసారిగా బయటకు వచ్చి ధర్నా చేస్తున్న విజువల్ చూస్తున్నాం.
పరువు హత్య ఏదైతే జరిగిందో దానికి సంబంధించి మాకు న్యాయం జరగాలి అంటూ కూడా వీళ్ళు ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నమస్కారం. రామయ్య, రోజు నా బర్త్డే. దీర్ఘాయుష్మాన్ బాబా. ఎందుకన్నయ్యా బంగారం? మీ ఆశీర్వాదం చాలు. బంగారం అంటే ఖర్చు కాదమ్మా, భవిష్యత్తు సంపద. ఆడపిల్ల వయసుతో పాటు దీని విలువ పెరుగుతుంది. అమ్మాయికి ఐశ్వర్యమైన అందమైన బంగారమే. బాయ్ చెప్పు మామయ్య. ఆ ఐశ్వర్యాన్ని మీకు నమ్మకంగా అందిస్తుంది వేగా జ్యువెలర్స్. వేగా జ్యువెలర్స్, వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.